ఒక ఊర్లో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతను అందమైన విగ్రహాలు చెక్కడంలో సిద్ధహస్తుడు. ఒకరోజు అతను అడవి గుండా వెళ్తుండగా దారిలో 2 పెద్ద రాళ్ళు కనిపిస్తాయి. వాటిని చూస్తూ వీటితో మంచి విగ్రహాలు చెక్కవచ్చు అని భావించి తన పనిముట్లు తీస్తాడు. శిల్పి మొదట రాయిని తీసుకుని దాన్ని చెక్కడం ప్రారంభించాడు. ఉలితో రాయిని కొట్టగానే ఆ రాయి గట్టిగా అరిచింది. ఆపండి, ఆపండి, నాకు చాలా నొప్పిగా ఉంది, నన్ను ఇలా కొట్టవద్దు, నేను భరించలేను అని బ్రతిమాలింది. శిల్పికి జాలి వేసి ఆ రాయిని అక్కడే వదిలేశాడు. శిల్పి రెండో రాయి దగ్గరికి వెళ్ళాడు. ఉలిని ఉపయోగించి దాన్ని మలచడం మొదలుపెట్టాడు. ఆ రాయికి కూడా నొప్పి కలిగింది. కానీ అది మౌనంగా భరించి, నువ్వు నన్ను ఎంత చక్కగా చిక్కితే నేనంత అందంగా మారుతాను అని మనసులో అనుకుంటుంది. కొన్ని రోజులు కష్టపడిన తర్వాత శిల్పి ఆ రాయిని ఒక అద్భుతమైన దైవ విగ్రహంగా మార్చాడు. ఆ ఊరి ప్రజలు ఒక పెద్ద గుడిని నిర్మించారు. శిల్పి చెక్కిన ఆ రెండో రాయిని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అందరూ దానిని చూసి పూజలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రజల దారిలో పడి ఉన్న మొదటి రాయిని తీసుకొచ్చి గుడి మెట్ల దగ్గర పడివేశారు. దాన్ని దేనికి ఉపయోగించారో తెలుసా? భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి. కష్టాలను భరించిన వాడి భవిష్యత్తులో పూజించబడతారు. నొప్పికి భయపడి వెనక్కి తగ్గి వస్తే జీవితాంతం దెబ్బలు తింటూనే ఉండాల్సి వస్తుంది. మన జీవితంలో మనం పడే కష్టాలు, చేసే కఠిన శ్రమ ఆ శిల్పి వాడే ఉలి దెబ్బల వంటివి. వాటిని ఓర్చుకుంటే మనం ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకోగలం.